కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయుచున్న ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. ఇప్పుడు మనల్ని అందరూ ఏమని పిలుస్తున్నారు చెప్పండి ఒకసారి. పిశాచులా? గట్టి చెప్పండి. ఏమని పిలుస్తున్నారు మనల్ని? విశ్వాసులని పిలుస్తున్నారా? ఎందుకు పిలుస్తున్నారు విశ్వాసులని? క్రైస్తవులు అని మొట్టమొదట 3,000 మంది బాప్తిస్మం పొందినప్పుడు క్రైస్తవులని పిలువబడ్డారు. ఇప్పుడు మనల్ని విశ్వాసులని పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారంటే యేసు ప్రభువు సమాధిలో పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడని మనం విశ్వసించాం. ఆయన మహాకాశముల కంటే ఎత్తుగా ఎత్తబడిన వ్యక్తి. అలాగా మరలా నేను వెళ్ళాను, మరలా తిరిగి వస్తాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి ఒక స్థలాన్ని సిద్ధపరిచి వస్తాను, నేనున్న స్థలంలో మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ఆయన మాట ఇచ్చి వెళ్ళాడు. అక్కడికి మనల్ని తీసుకెళ్తాడు, ఆయన వస్తాడు, తీసుకుని వెళ్తాడని మనం విశ్వసించి ఉన్నాం కనుకనే మనల్ని విశ్వాసులు అని పిలుస్తున్నారు. ఆమేన్. ఎవరు మనమందరం ఎవరు? విశ్వాసులవి. దేన్ని విశ్వసించున్నాం? ప్రభువు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు. ప్రభు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడని విశ్వసించున్నాం కనుక మనల్ని అందరినీ విశ్వాసులని పిలుస్తున్నారు. బిలీవర్స్, విశ్వాసులు అని పిలుస్తున్నారు. విశ్వాసులని మనల్ని అందరినీ పిలుస్తున్నారు. మన విశ్వాసం ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేచాడు కనుక ఒక ప్రకటన. ఏంటది? మన నోట్లో ఒక ప్రకటించడానికి ఒక సందేశం ఉంది. అదేంటంటే ప్రభువు యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేచాడు. ఆమేన్. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి. లేచాడా లేదా? అది ఆ ప్రకటన మన చేతిలో ఉంది, మన నోట్లో ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, ఆయన మరణించి తిరిగి లేచాడని చెప్పగలిగే ఒక సందేశం మన దగ్గర ఉంది.